స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయనగరం జిల్లా గొర్రెల మండలం గొర్రెల గ్రామ పరిధిలో ఉన్నటువంటి కేజీబీవీ కళాశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది? ఒకవైపు అయితే షాక్ సర్క్యూట్ కారణంగా జరిగిందని, మరొకవైపు అయితే పూర్తిగా ఏదైతే మంద తుఫాన్ ఎఫెక్ట్తో పూర్తిగా పక్కనే ఉన్నటువంటి స్తంభాలు విరిగిపడి ఈ షాక్ సర్క్యూట్ జరిగిందని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు సుమారుగా 30 మంది పిల్లలకైతే తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ కూడా మరొక వైపు కథనైతే వినిపిస్తున్నాయి. అదేవిధంగా మరికొంతమంది 4 విద్యార్థులకైతే అస్వస్థతకు గురయ్యారు. ఒక విద్యార్థికి అయితే తీవ్ర అస్వస్థతగా ఉందని చెప్పుకొస్తారు. అసలు ఏం జరిగింది ఏంటి? ఈ అంశం పైన ఈరోజు ఆర్టీవీ ఈ గొర్రెల కేజీబీబీ కళాశాలకు గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళాశాల పక్కన నేనైతే ప్రశ్న అవుతున్నాను. చూసుకుంటే ఒకవైపు ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అయితే చెప్తున్నారు. అదైతే వాస్తవం కావచ్చు, కానీ ఒకవైపు ఎలక్ట్రికల్ పోల్ పడిపోయి ఈ యొక్క సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఈ యొక్క సర్క్యూట్ జరిగిందంటూ మరొకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. అసలు ఈ షాక్ సర్క్యూట్ జరగడానికి కారణాలు అయితే చూసుకుంటే అసలు కరెంట్ పోల్ చూసుకుంటే సుమారుగా 30 అడుగుల దూరం పైన అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పోల్ నుంచి వచ్చినటువంటి ఆ లైన్ కూడా చాలా పటిష్టంగా పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రికల్ పరంగా చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్ లైన్ నుంచి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ దానికి ఉన్నటువంటి ఓన్లీ సింగిల్గా ఉన్నటువంటి పోల్ అయితే ఉందో ఆ సింగిల్ పోల్కి ఉన్నటువంటి కనెక్షన్ కూడా సింగిల్ కనెక్షన్ ఒకటే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది సర్వీస్ వైర్లు అయితే ఉండొచ్చు, కానీ ఆ సర్వీస్ వైర్లు కూడా అక్కడ ఏమీ లేకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అది కారణం చేత అసలు అక్కడి నుంచి అయితే ఎటువంటి ఘటన కూడా జరగలేదు. ఏది జరగకుండానే ఈ విధంగా వస్తున్నటువంటి రోమన్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ యొక్క పరిశీలన ఏదైతే జరిగినటువంటి షాక్ సర్క్యూట్ జరిగిందో షాక్ సర్క్యూట్ జరిగినటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే పలువురు కూడా సందర్శించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతంగా అయితే మనం అయితే చూడొచ్చు, ఏదైతే షాక్ సర్క్యూట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నా అయితే చూస్తూ ఉంటే ఇది కాకుండా పక్కన ఫస్ట్ ఒక రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్ అంటే జనరల్గా చూసుకుంటే దీనికి ఆపోజిట్ అయితే ఇది ఉండాలి, కానీ ఎక్కడ కూడా జరగలేదు. జరిగింది ఏంటంటే ఈ యొక్క 3వ రూమ్ నెంబర్ అంటే అటు నుంచి చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2 రూమ్ ఇది. ఈ నెంబర్ 2లో ఇక్కడ ప్రజెంట్ జరిగిన పరిస్థితులు కనిపిస్తుంది. అంటే సుమారుగా చూసుకుంటే దానికి ఒక 40 అడుగుల డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. అయితే ఇంత దూరంలో చూసుకుంటే షాక్ సర్క్యూట్కి సంబంధించింది అయితే ఆ కరెంట్ పోల్కి దీనికి ఎలక్ట్రికల్కి దీనికి సంబంధం లేకుండా జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రధాన కారణంగా లోపల ఉన్నటువంటి ఆ వైర్లు షాక్ సర్క్యూట్ జరిగి ఈ విధంగా జరిగిందా, లేదంటే ఆ ఫ్యాన్కి సంబంధించిన కాయిల్ ఏదైనా సరే కాలిపోయి ఈ విధంగా జరిగిందా, లేదంటే గతంలో ఏదైతే ఇక్కడ కొత్త వలసకు సంబంధించినటువంటి కేజీబీవీలో జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇంటెన్షన్తోనే ఇటువంటి ప్రమాదం జరిగిందనే విషయాన్ని అయితే మరికొంతమంది దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ప్రస్తుతం నేను క్లాస్ రూమ్ల వరకు అయితే చేరుకున్నాను. చూసుకుంటే నైట్ ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉంది, ఈ ఘటన జరిగినటువంటి ఇది ఇంటర్మీడియట్ సెకండరీ క్లాస్ రూమ్ నెంబర్ 2గా ఎక్కడైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే కొత్త కనిపిస్తున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఒక పక్క పెట్టెలతో పాటు ఏదైతే బెడ్షీట్లతో పాటు సంబంధించిన దుప్పట్లు, దిండులు అన్నీ కూడా లైన్ మీద పేర్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇదంతా కూడా చూస్తూ ఉంటే షాక్ సర్క్యూట్కి ప్రధాన కారణంగా రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఇది అక్కడ నుంచి జవును పట్టి లేదంటే అక్కడ నుంచి వాటర్ చిమ్మిన తర్వాత ఈ షాక్ సర్క్యూట్ జరిగినట్టయితే మొత్తం నీట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉంటే అదంతా పైనుంచే ఇదంతా కూడా లేచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా మనం చూడొచ్చు, ఏదైతే కొత్త వలస దగ్గరలో ఉన్నటువంటి కేజీబీవీకి సంబంధించినటువంటి ఆ రోజు కూడా సేమ్ ఇటువంటి షాక్ సర్క్యూట్ జరిగింది. ఈ రోజు కూడా సేమ్ అదేవిధంగా ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ చూసుకుంటే పూర్తిగా అన్నీ కూడా బూడిదైన పరిస్థితి, ఇక్కడ చూసుకుంటే అంతా కూడా పాక్షికంగా బూడిదైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ షాక్ సర్క్యూట్ జరిగిన టైంకి ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలంతా కూడా ఒకసారిగా ఇక్కడ పొగలు కమ్మడంతో ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయ్యయ్యో మా బట్టలన్నీ ఇక్కడ కాలిపోతున్నాయి, లేదంటే వాళ్ళకి సంబంధించిన సామాన్లుగా అన్నీ కూడా కాలిపోతున్నాయి అంటూ వాళ్ళు బకెట్లతో నీళ్లు కొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ బకెట్లతో నీళ్ళు కొట్టే ప్రయత్నంలో ఎవరైతే ఆ బకెట్లతో నీళ్ళు కొడుతున్నారో అది ఎందుకంటే అక్కడ ఆ కరెంట్ షాక్ అనమాట, ఆ వాటర్లో కూడా పాస్ అయ్యి వీళ్ళకి ఆ ఘాతుకానికి పాల్పొనే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే విద్యుత్ ఘాతుకానికి
పథకానికి ప్రధానంగా చూసుకుంటే విద్యుత్కి సంబంధించిన ఏది జరిగినా సరే వాటర్ అయితే కొట్టకూడదు. కానీ అదే టైంలో పిల్లలకి తెలియదు కాబట్టి ఆ వాటర్తో అంటే ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అదే క్రమంలోనే ఇదంతా జరిగిన పరిస్థితి కనిపించింది. అదే ఎందుకంటే ఇదంతా కూడా వాటర్ రావడంతో ఎవరైతే పిల్లలు లోపలికి ఎంటర్ అయ్యారో వీళ్ళందరికీ కూడా షార్ట్ సర్క్యూట్కి ఒకసారి గురైన పరిస్థితి కనిపించి చూసుకుంటే ఇటువంటి మనం చూడవచ్చు. ఈ గోడని ఈ విధంగా పట్టుకున్నా సరే వాళ్ళకి ఎన్నే షాక్ కొట్టిన పరిస్థితి. అలాగే సైడ్ చూసుకుని ఇదంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా విద్యుత్ ప్రవహిస్తుంది ఆ టైంకి. ఎందుకంటే ఇదంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. రాత్రి వర్షం కురవడంతో ఇది జరిగిందని ఒకవైపు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే మాత్రం ఆ విధంగా అయితే కనిపించట్లేదు. ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ ఇదే లోపల వైర్లు కలిసిపోయి జరిగిందా లేదంటే బయట గాలి భీకరంగా వేసింది. ఏదైతే ఇప్పుడు ముందా తుఫాన్ కారణంగా బయట గాలులు అయితే భీకరంగా వేసాయి. ఈ గాలులు భీకరంగా వేయడంతో అక్కడ మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఈ రూమ్ నుంచి బయట చూస్తే ఒక కరెంట్ పోల్ కూడా కనిపిస్తూ ఉంది. అది చూస్తూ ఉంటే దూరంగా కనిపిస్తూ ఉంది. ఆ కరెంట్ పోల్ కూడా మనం అయితే చూడొచ్చు. ఆ కనిపిస్తున్న కరెంట్ పోలు సుమారుగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ల దూరంలో కనిపిస్తుంది. 30 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా దూరానే ఉంది కనుక దానికి ప్రభావం కూడా ఏం కనిపించదు. ఒకవైపు అయితే షాక్ సర్క్యూట్ అనేది ఆ కరెంటు పోల్ పడిపోయిందని లేదంటే గాలి వానతో వచ్చినటువంటి కారణం కానీ ఇటువంటి ఈ ఘటన జరిగిందని అయితే చెప్తున్నారు. కానీ అదైతే కాదు అని ఇక్కడ స్పష్టంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా చెప్పుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే గాలి కారణంగా లోపల వైర్లు కానీ అక్కడ కలిసాయా లేదంటే ఏ విధంగా జరిగిందని అయితే దీని మీద పూర్తిగా దర్యాప్తు జరగవలసిన అయితే ఉంది. అయితే దీని పట్ల ఇప్పటికే ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అలాగే వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్ కూడా తీసుకెళ్ళి ఉన్న పరిస్థితులు కనిపించాయి. అదేవిధంగా ఏదైతే ఆ రాత్రి జరిగిన ఘటనలో 5 పిల్లలకైతే ఈ విద్యుత్తు దానికి సంబంధించి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి. ఎవరికైతే షాక్ కొట్టిందో వాళ్ళందరిలో కూడా సుమారుగా 4 వరకు సేఫ్గా ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమయంగా ఉందని నైట్ అయితే చెప్పారు. ప్రస్తుతం చూసుకుంటే జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా మరోవైపు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ఇద్దరు కూడా ఆ పిల్లలకి ఒకవైపు ట్రీట్మెంట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి పరామర్శించే పరిస్థితి కూడా కనిపించింది. చూస్తూ ఉంటే అందరికీ కూడా క్షేమంగా ఉన్నారంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పారు. ప్రస్తుతం చూసుకుంటే పిల్లలు కూడా అంతా కూడా తాజాగా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా రికవర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే ఈ కేజీబీవీ గొర్రెల ఉన్నటువంటి ఈ కేజీబీవీ ఈ సంబంధించినటువంటి ఏదైతే గృహం ఉంది వసతి గృహము అలాగే అన్నీ కూడా ఎందులో కలిసి ఉంటాయి. ఇక్కడ జరిగినటువంటి ఘటనకి ప్రధాన కారణంగా చూస్తే షాక్ సర్క్యూట్ కారణమే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆ గాలి వానతో కూడినటువంటి వర్షం వచ్చి ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి మాత్రం మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే పిల్లలంతా కూడా చూడొచ్చు అంతా కూడా ఇక్కడే ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు కూడా బస్సు ఇక్కడే పడుకుంటారేమో. ఎందుకంటే ఒకవైపు క్లాస్ రూమ్ సంబంధించిన బోర్డులు ఉన్నాయి. అలాగే మరొక వైపు చూసుకుంటే పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి సామాగ్రి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బుక్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి లగేజీ బ్యాగులు కావచ్చు అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు పిల్లలు ఇంటికన్నా తీసుకుని వచ్చిన ట్రంక్ పీటలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులు కావచ్చు అవన్నీ కూడా ఒకవైపు తిందులో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకే రూమ్లో ఉండడంతో ఈ షాక్ సర్క్యూట్ ఇలా జరిగిందని అనుకుంటున్నారు. లేదంటే ఈ గతంలో మనకి చూడొచ్చు ఏదైతే కొత్త వలస పరిధిలో ఉన్నటువంటి కేజీబీవీకి గతంలో ఏదైతే 2-3 సార్లు కూడా ఒకే రూమ్ కింద రూము పై రూము ఎలాగైతే షాక్ సర్క్యూట్ జరిగిందో అదేవిధంగా కావాలనే ఇంటెన్షన్తో ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంతా కూడా దీన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇది ఇక్కడ తాజా పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి అందరికీ సరిపోయినటువంటి రీడింగ్ చైర్స్ కూడా ఇదే రూమ్లోనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపించాయి. అదేవిధంగా మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ ఏం కూడా మొత్తం అంతా ఒకలా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే అంతా కూడా కాలిపోయి బూడిదైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే చూస్తే ఈ ఒకసారి మంటలు రావడంతో పిల్లలు ఒకసారిగా వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వచ్చి బకెట్లతో నీళ్ళు కొట్టే క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టయితే మాత్రం స్పష్టంగా అయితే మనకైతే మాత్రం కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇది ఒక అనుకోకుండా ఘటన అయితే జరిగింది. ఆ పిల్లల వాటర్ వేయడంతోనే ఆ పిల్లలపైన కూడా ఈరోజు ఇటువంటి ఘటన జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం మనం అయితే చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమీ లేకుండా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే 5 పిల్లలకైతే ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి కూడా క్షేమంగానే ఉందని అయితే మనకైతే డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే విన్నాం. సమగ్ర శిక్షణ సంబంధించిన కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మరీ తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఏంటి? బయట చూస్తూ ఉంటే 30 మంది పిల్లలకి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఒక 5 అయితే షాక్ సర్క్యూట్ జరిగిందంటే ఇందులో 4 పరిస్థితి విషమయంగా ఉంది. ఒకరి పరిస్థితి మరీ విషమయంగా ఇవన్నీ చెప్తున్నారు. అసలు హాస్పిటల్ ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ? సార్ నమస్తే అండి. నిన్న 7:10కి షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
7:10కి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అంటే పిల్లలు డిన్నర్ సమయంలో అక్కడ పొగలు వస్తున్నాయి, లోపల ఫ్యాన్ దగ్గర స్పార్క్ అనేది అక్కడ పరుపులు ఉంటే పరుపుల మీద పడింది. పరుపులు కాలే, ఒక 10-15 పరుపుల వరకు పాక్షికంగా కాలాయి. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 7:16కి మేము వెంటనే కలెక్టర్ గారికి, పైన ఉన్నటువంటి ఎస్పీడీ గారికి అందరికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాస్తవం తెలుసుకున్నట్టయితే ఏంటంటే ఇదంతా కాదు, 30 మందికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, లేకుంటే 30 మంది ట్రాన్స్ఫార్మర్ ఏదో అవ్వడము ఏమీ లేదండి. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు మీరే చూసారు, 30 అడుగుల దూరంలో ఉంది, మా బౌండరీలో కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ లేదు. రెండోది ఏంటంటే అక్కడ కాలింది చాలా మైనర్, ఒక ఫ్యాన్ దగ్గర ఉన్నటువంటి వైర్స్ 2 మెల్ట్ అవ్వడం, స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇక్కడ ఎంసీబీ డౌన్ కాకపోవడము, ఆ స్పార్క్ వచ్చి పరుపుల మీద పడడం. అది డార్మెటరీ కమ్ క్లాస్ రూమ్ కాబట్టి ఆ స్పార్క్ స్ప్రెడ్ అవుట్ అయ్యి ఒక 10 నుంచి 15 వరకు పాక్షికంగా కాలే. అది వాస్తవం, ఇప్పుడు మీరే చూసారు కూడాను. ఇంకొకటి కూడా 5 పిల్లలు షాక్కి ఎవ్వరు గురి కాలేదండి, ఎందుకంటే పిల్లలే లేరు, ఆ రూమే క్లోజ్డ్లో ఉంది, వీళ్ళందరూ డిన్నర్కి వెళ్ళారు. ఆ సమయంలో పొగ వచ్చింది. పొగ వచ్చినప్పుడు మా దగ్గర 261 మంది పిల్లలు ఉన్నారండి. 260 మంది పిల్లల్లో భోంచేసేసి అందరూ హాల్లో ఇంకా తిరిగి వెళ్తున్నటువంటి సమయం కాబట్టి పొగ కనిపించి పొగకు చిన్న ఆందోళనకు గురై చిన్నపిల్లలు కాబట్టి యాంగ్సియస్ అయ్యి ఆ ఆందోళన ఒక 5 పిల్లలు పెయింట్ అవ్వడం అయితే జరిగిందండి. 5 పిల్లలు పెయింట్ అవ్వగానే ఇక్కడ మా ఏఎన్ఎం ఉన్నారు, మా ప్రిన్సిపల్ ఉన్నారు, మా డ్యూటీ టీచర్స్ ఉన్నారు. హుటాహుటిన ఏంటంటే గొర్రెల తీసుకువెళ్ళడం, గొర్రెల నుంచి అక్కడ గొర్రెల కంటే నెల్లిమర్లు అనేది సిహెచ్సి అండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయితే ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఆక్సిజన్ పల్సిమీటర్ కూడా ఉంటుందని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత వితిన్ 10 to 15 మినిట్స్లోనే వాళ్ళు ప్యానిక్ నుంచి బయటికి రావడం జరిగింది. అన్ని నార్మల్సీకి వచ్చాయండి. డాక్టర్ సజెషన్ మేరకు ఈ నైట్ అక్కడ ఉంచడం జరిగింది. ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతున్నారండి వాళ్ళు. మీరు హాస్పిటల్ కూడా వెళ్ళి చూడండి, 5 పిల్లలు కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు. రాత్రి కొంతమంది పేరెంట్స్ వచ్చారు, ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన పిల్లల్ని కలవమని చెప్పాం, ఇప్పుడు పేరెంట్స్కి కూడా అక్కడ చూడమని చెప్పాం అక్కడ ఏం జరిగింది అనేది. ఒక మైనర్ ఇన్సిడెంట్, మైనర్ యాక్సిడెంట్ అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం అనేది వాస్తవం అండి. అది 2 వైర్లు మెల్ట్ అయ్యి అనేది మాకు ఎలక్ట్రీషియన్ ద్వారా తెలిసిందనమాట. అక్కడ ఉన్నటువంటి ఏఈ గారు అందరూ వచ్చారండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇక్కడ 2 వైర్లు మెల్ట్ అయ్యాయండి, మెల్ట్ అయిన షార్ట్ సర్క్యూట్ ప్రొడ్యూస్ అయ్యింది, స్పార్క్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పారండి. అదైతే జరగడం వాస్తవం సార్. అది కాబట్టి పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి పేరెంట్స్ని అడిగిన. అయితే మాకు హుటాహుటిన అంటే మాకు జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం కానీ, స్టేట్ ఆఫీసర్స్ కానీ అందరూ మాతో కోఆర్డినేట్ చేసుకున్నారు. మేము వాళ్ళకి ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా కలెక్టర్ గారు అయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అక్కడికి వెళ్ళాలని ఆదేశించారు. పైన ఉన్నటువంటి మా ఎస్పీడీ గారు కానీ, లేకపోతే మా కేజీబీ సెక్రటరీ గారు కానీ అందరూ మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు. బయట ఏదైతే 30 మంది అన్నారు అది అవాస్తవం అండి, అది అసలు జరగలేదు. జరిగితే మీరు చూపించండి, మేమేం కాదనట్లేదు. జరిగిందని మేము దాచిపెట్టలేము, దాచిపెట్టుకోలేము కూడాను. వాస్తవం అయితే ఇది సార్, వాస్తవంగా జరిగింది. ఒక షార్ట్ సర్క్యూట్ వలన ఇబ్బంది అయితే ఇలా జరిగింది. ఇన్కన్వీనియన్స్ అనేది కొంతసేపు, బట్ 9:30 కల్లా నార్మల్సీకి వచ్చేసిందండి. మేము 12:45 నైట్ 12:30 వరకు ఇక్కడే ఉన్నాము అందరూ పిల్లల్ని మళ్ళీ వెంటనే వితిన్ 25 మినిట్స్లో పవర్ రీస్టోర్ అయిపోయిందండి. అంత పెద్ద మేజర్గా జరిగినట్టయితే, ట్రాన్స్ఫార్మర్ వల్ల జరిగినట్టయితే పవర్ మళ్ళీ రీస్టోర్ అవ్వదు. 7:10కి మాకు జరిగితే 7:45కి పవర్ని మేము రీస్టోర్ చేయగలిగాం. పిల్లలు కూడా 12 o'clock మళ్ళీ ఎవరి డార్మెంట్స్లోకి వాళ్ళు పడుకోవడం జరిగిందనమాట. ఇది సార్ జరిగింది, వాస్తవం అయితే ఇది సార్ ఇక్కడ జరిగింది. రైట్ సార్. సో చూసాం కదా, ఇక్కడ జరిగింది అసలు ఏమీ లేదు. అసలు పిల్లలు కూడా అంతగా ప్యానిక్ అయ్యేది కూడా ఏం లేదు. ఓన్లీ ఒక 5 మెంబర్స్ ఆ పొగ పీల్చడం కారణంగా ఈ విధంగా ప్యానిక్ అయ్యారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా నెల్లిమర్ల సిహెచ్సిలో జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పిల్లలు కూడా, ఈ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితులు కూడా చూడడానికి వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ పేరెంట్స్ కూడా మాట్లాడదాం అసలు ఏం జరిగింది. చూశారు కదా, పిల్లల్ని చూశారు కదా, బాగానే ఉన్నారా? అక్కడ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే షాక్ చర్చ ఆ రూమ్ కూడా చూసినట్టున్నారు, ఎలా ఉంది అక్కడ? బాగానే ఉంది. కాకపోతే స్టాఫ్కి టీచర్లకి నా యొక్క పరిపూర్ణంగా నమస్కరించి చెప్పవలసింది ఏమనగా, ఇక పైన ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చేస్తారని మరీ కోరుచున్నాం. ఇప్పటికీ బాగానే ఉంది. కాకపోతే మా పిల్లలు కాదు మీ పిల్లలని ఆశిస్తూ కోరుచున్నాం. సెలవు. మీరు చెప్పండి, మీరు చూశారు కదా, మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ పిల్లలు బాగుంటుంది, బాగానే ఉంది. ఇక్కడ బాగుంటుంది. లోపల అక్కడ షాక్ సర్క్యూట్ చూసారా? చూసాము, బాగుందండి, చాలా బాగుంది, ఇబ్బంది ఎట్లేదు. ఎలా ఉందమ్మా? చూసారు కదా అక్కడ? బాగానే ఉంది సార్. మీ పిల్లలు ఎవరు ఉన్నారా? పాప ఉంది సార్, సెకండ్ ఇయర్స్ అవుతుంది. బాగానే ఉంది. నైట్ ఆ టైంకి ఎక్కడే ఉన్నారా? నైట్ బయటకు ఉన్నారు, నైట్ ఇక్కడే ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి, మీ పాప ఏం చదువుతున్నారు? మీ పాప నైట్ జరిగేటప్పుడు ఎక్కడే ఉన్నారా? ఫస్ట్ ఇయర్ అండి. బాగానే ఉన్నారు, 2 పిల్లలు బాగానే ఉన్నారు. ఇటువంటి ఎక్కడ ఇబ్బందులు ఏం లేదు.
సో చూసాం కదా, ఈ పేరెంట్స్ కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏమీ లేదు, బాగానే ఉంది, మా పిల్లలు కూడా మేమైతే చూసామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఇటువంటివి మళ్ళీ జరగకుండా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది గొర్రెలో ఉన్నటువంటి కేజీబీవీలో ఉన్నటువంటి ఈ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.